ఒక డాక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, ఒక సైంటిస్ట్ తయారు చేయాలన్నా, ఒక అబ్దుల్ కలాం ను తయారు చేయాలన్నా, ఎవరిని తయారు చేయాలన్నా టీచర్ రోల్ చాలా క్రూషియల్. టీచర్లకు జీతాలు ఎక్కువనే చెప్పడం ఇన్కరెక్ట్. టీచర్లకు జీతాలు ఎక్కువ లేవు. ఎస్జిటి టీచర్ కి ఎంత జీతం ఉందో చూడండి, అదే క్యాడర్ లో జాయిన్ అవుతున్న మిగతా వాళ్ళకి ఎంత ఉందో చూడండి. ప్రతిసారి టీచర్లను దెప్పిపడడం కరెక్ట్ కాదు. సమాజంలో అందరూ చక్కగా ఉన్నట్టు, అందరూ శుద్ధపూసలైనట్టు ఒక టీచర్లు మాత్రమే అందరూ పడి ఏడవడం కరెక్ట్ కాదు. ఎవరైనా పని చేయని టీచర్ ఉంటే వాళ్ళని అనండి, కానీ ఒక వ్యవస్థని మొత్తాన్ని ఆడిపోసుకోవడం కరెక్ట్ కాదు. స్కాండినేవియన్ కంట్రీస్ లో టీచర్లకు ఎంత జీతాలు ఉన్నాయో చూడండి, యుఎస్ లో ఎంత ఉంది చూడండి, యూకే లో ఎంత జీతాలు ఉన్నాయో చూడండి. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా టీచర్ల జీతాల మీద పడి ఏడవడం కరెక్ట్ కాదు. ఐ వోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే నేను ఆకునూరు మురళి అన్నప్పుడు కూడా నేను కౌంటర్ చేశాను, ఇదే మాత్రం కరెక్ట్ కాదు. టీచర్లలో పని చేయని వాళ్ళు ఉంటే క్వశ్చన్ చేయండి, కానీ మొత్తం వ్యవస్థనే కరెక్ట్ అనడం మాత్రం కరెక్ట్ కాదు. టీచర్ల వల్లే మేము ఈ స్థితిలో ఉన్నాం. ఎస్.